వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆమెకు ఆ హక్కే లేదా? ఆమెకు ఆ హక్కు కల్పించకూడదా? అవును, మహిళ అయితే మాత్రం ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కే లేదా? ఆకాశంలో సగం అని అంటుంటారు కదా, మరి ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఎందుకు కల్పించరు? ఆమె పోటీ చేస్తానని ముందుకు వస్తే ఎందుకు రుసరుసలాడుతున్నారు? మహిళా దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు, అన్ని పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కానీ బీజేపీలో ఇలా ఎందుకు జరుగుతోంది? హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ఒక మహిళ ముందుకొస్తే ఆ బీజేపీ పార్టీలోనే ఎందుకు రుసరుసలు వినిపిస్తున్నాయి? ఎందుకు అలకలు వినిపిస్తున్నాయి? ఎందుకు ఆగ్రహవేశాలు కనిపిస్తున్నాయి? ఎందుకు ఆమె మహిళ అయితే మాత్రం పోటీ చేయకూడదా? ఒక మహిళ ముందుకు వచ్చి ఒక పెద్ద కొండను ఢీకొట్టే ప్రయత్నం చేస్తుంటే చేయూతనివ్వాల్సింది పోయి ఆమె మహిళ అంటూ ఆమె వెనుక వెన్నుపోట్లు పొడిచే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ బీజేపీలో, ముఖ్యంగా హైదరాబాద్ బీజేపీలో ఏమిటి రాద్ధాంతం? ఏమిటి చర్చ? మాధవీలత విరంచి హాస్పిటల్ చైర్పర్సన్, లతామా ఫౌండేషన్ చైర్పర్సన్. ఆమె అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత ఓవైసీపై పోటీకి దిగేందుకు కాలు దువ్వారు. బీజేపీ కూడా ఆమెకు చేయూతనిస్తూ ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే మాధవీలత తనపై పోటీ చేయబోతుందన్న విషయం తెలిసినా కూడా అసదుద్దీన్ ఓవైసీ సైలెంట్గా ఉన్నారు. ఇతర పార్టీలు ఏవి కామెంట్ చేయలేదు. కానీ బీజేపీలోనే గగ్గోలు పుడుతోంది. బీజేపీలోనే ఆగ్రహవేశాలు కనిపిస్తున్నాయి. ఒక మహిళ పోటీ చేయడం ఏంటి? ఓవైసీపై మహిళ పోటీ చేయడం ఏంటి? అసలు మగాళ్లే దొరకలేదా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు వెన్నుపోటు పొడుస్తారా? బీజేపీ సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేసి ఆమెను ఓడిస్తారా? అసలు తెలంగాణ బీజేపీలో, ముఖ్యంగా హైదరాబాద్ బీజేపీలో ఏం జరుగుతుంది? బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక అడుగు ముందుకేసి అసలు పార్లమెంటు పరిధిలో, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఓవైసీపై పోటీ చేసేందుకు మగాడే దొరకలేదా అంటూ కామెంట్ చేయడం చాలా మందికి ఊతమిచ్చింది. ఆయన ఒక మహిళను అవమానపరుస్తూ మహిళ పోటీ చేయకూడదు అన్న రీతిలో మాట్లాడడం కొంతమందికి ఆ విషయం కలిసి వచ్చింది. చాలామంది ఇప్పుడు బీజేపీలో, తెలంగాణ హైదరాబాద్ బీజేపీలో మహిళ పోటీ చేయడం ఏంటి అని రుసరుసలాడుతున్నారు. అనేక విషయాలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు వ్యతిరేకంగా కథనాలు వెలువడుతున్నాయి. ఒక మహిళ ఏంటి హైదరాబాద్లో ఓవైసీపై పోటీ చేయడం ఏంటి అంటూ సొంతంగా బీజేపీ వర్కర్సే ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అక్కడ సైలెంట్గా ఉన్న అన్ని పార్టీలు, అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక ముక్క మాట్లాడలేదు. కానీ బీజేపీలోనే ఒక మహిళ పోటీ చేయడం ఏమిటని ఆమెపై రకరకాల కథనాలు వెలువడుతూ సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాధవీలత గతాన్ని తవ్వే ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలను వెలికి తీసి సోషల్ మీడియాలో కథనాలు పెడుతున్నారు. అసలు మాధవీలతకు సనాతన ధర్మంతో సంబంధం ఏంటి? ఆమె ఎందుకు బీజేపీ నుంచి పోటీ చేయాలి? అసలు పోటీ చేసే వాళ్ళు వేరే వాళ్ళు లేరా అంటూ సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్టులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె సనాతన ధర్మాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఆమె అనేక అక్రమాలకు పాల్పడిందంటూ కూడా కొంతమంది పోస్టులు చేస్తున్నారు. ఏదైతేనే సోషల్ మీడియా మాధవీలతకు వ్యతిరేకంగా ఫుల్ యాక్టివ్గా పనిచేస్తుంది. అంటే మహిళలను పోటీ చేయనివ్వరాదనే యాంగిల్లో ఉన్న సోషల్ మీడియా వర్కర్స్ మాధవీలతకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయి పోరాటమే చేస్తున్నారు. రకరకాల పోస్టులతో చీకాకు పెడుతున్నారు. అసలు మాధవీలత ఎందుకు పోటీ చేయాలి? ఆమె హిందూ ధర్మానికి ఆమెకు సంబంధం ఏంటి అంటూ కామెంట్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారంటూ సాక్షాత్తు హిందూ ధర్మమే చెప్తోంది. మరి ఆ ధర్మంలో కనీస సూత్రాన్ని పాటించరా? మాధవీలత పోటీ చేస్తే మీకు అభ్యంతరం ఏమొచ్చింది? ముఖ్యంగా బీజేపీ నేతలు గతంలో అనేక మంది ఉద్దండులు ఓవైసీపై పోటీ చేసి ఓడిపోయారు. ఈమె పోటీ చేస్తోంది, ఒక సాహసమే చేస్తోంది, కొండను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. మరి ఎందుకు ఆమెకు చేయూతనివ్వటం లేదు? ఆమె హిందువు కాదు, ఆమెకు సనాతన ధర్మం లేదంటూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? హిందూ ముస్లిం పక్కన పెడితే ఆమె మహిళల కోసం పోరాడింది, మహిళల జాగృతి కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఈ విషయాన్ని కనీసం గుర్తించకుండా పురుషాహంకారంతో మహిళా పోటీ చేయడం ఏంటి అంటూ పోస్టులు చేయడం,
ఆమె ధర్మాన్ని కించపరచడం, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడం ఇది హైదరాబాద్ బీజేపీ కార్యకర్తలకు సమంజసమేనా? హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీని కానీ ఆయన తండ్రి సలావుద్దీన్ ఓవైసీని కానీ ఓడించేందుకు అనేక మంది ఉద్దండులు ట్రై చేశారు, అందరూ ఫెయిల్ అయ్యారు. కానీ మాధవీలత సాహసం చేసింది, ఓవైసీపై పోరాటానికి నడుం బిగించింది. ఆమె గెలుస్తుందో లేదో, ఓడిపోతుందో గెలుస్తుందో ఇవన్నీ పక్కన పెడితే ఆమె పెద్ద సాహసం చేసింది. ఒక మహిళగా ఉండి ఒక కొండను ఢీ కొట్టేందుకు నడుం బిగించింది, కొంగు బిగించింది. మరి పురుషులు ఒక మహిళకు చేయూతనివ్వరా? మహిళ ముఖ్యంగా బీజేపీలోని కార్యకర్తలే ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఆమెకు చేయూతనివ్వడం కాకుండా ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం? ఓవైసీ గెలుస్తాడా, మాధవీలత గెలుస్తుందా పక్కన పెడితే ఒక మహిళ పోటీ చేస్తుంది. పార్టీల పరంగా చూసినా చూడకున్నా ఒక మహిళ పోటీ చేస్తుంది. ఆమె గెలిచినా ఓడినా ఆమెకు చేయూతనివ్వడం కనీసం బీజేపీ కార్యకర్తల బాధ్యత.